ఫ్రెండ్స్, మనం జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు కొన్ని మినహాయించాలి, కొన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. మినహాయింపులు ఏంటంటే, మనం పెన్షన్, గతంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, విదేశాల నుండి బదిలీలు, కంపెనీ బాండ్ల అమ్మకం, విశ్రాంతి, సెక్యూరిటీ అమ్మకాలు, కొనుగోళ్ళు, పర్చేస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్, మిషన్స్, ఇలాంటివన్నీ మనము మినహాయించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, ప్రభుత్వ రుణంపై వడ్డీ, లాటరీల ద్వారా వచ్చే ఆదాయం, రెమిటెన్స్ ఫ్రమ్ అబ్రాడ్, మనం చెల్లింపులు, ఇలాంటివన్నీ మినహాయించాలి. మరి పరిగణలోకి ఏం అంశాలు తీసుకోవాలంటే, షేర్ల మీద అమ్మినప్పుడు వచ్చేదాన్ని కాదు, షేర్లకు అమ్మినప్పుడు మనం ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ని, వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. యజమాని ఉంటున్న ఇంటి సేవలు, ఇప్పుడు మనకు ఒక గృహం ఉన్నప్పుడు దానిలో మనం నివాసం ఉంటే, మనం బయట ఉంటే దానికి రెంట్ కడతాం కదా, అదేవిధంగా యజమాని ఉంటున్న ఇంటికి అది ఎంత రెంట్ అయితే చేస్తామో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. డాక్టర్ యొక్క కన్సల్టేషన్ ఫీజు, రోగి మందుల వ్యయము, నర్సులకు అందించిన ఉచిత యూనిఫామ్లు, బోనస్, మన WHO ఆరోగ్య సంస్థలో భారతీయులు సంపాదించే ఆదాయము, ప్రొవిడెంట్ ఫండ్కి ఉద్యోగుల వాటా, నూతన ఇండ్ల నిర్మాణము, సుప్రీంకోర్టు జడ్జికి ఇచ్చే జీతం, ఎంపీకి ఇచ్చే అలవెన్స్లు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి.